ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రతిదినము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని పాత నిబంధనలో నుంచి మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఈ దినము న్యాయాధిపతుల గ్రంథము నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. సో మనకందరికీ తెలుసు న్యాయాధిపతులు ఎందుకు ఉన్నారు అనంటే, నాయకుడు తర్వాత న్యాయాధిపతులను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నియమించున్నాడు. సో న్యాయాధిపతుల గ్రంథంలో 14 మంది న్యాయాధిపతులు ఉంటే, అందులో ఒకానొక విమెన్ జడ్జ్ కూడా ఉండినట్లుగా, అనగా దెబోరా ఒక న్యాయాధిపతిగా ఉండినట్లుగా గమనిస్తున్నాం. సో ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగ మనం ఆలోచన చేయొచ్చు అనంటే, 14 మంది న్యాయాధిపతులు ఉన్నా గానీ ఇశ్రాయేలు ప్రజలకు సరైన న్యాయము లేదు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులు ఉన్నా గానీ వారు కేవలం న్యాయాధిపతులు మాత్రమే కాదు, వారు ఆ యొక్క శత్రువును జయించేడానికి వారి యొక్క మిలిటరీ దండులో కూడా వారు నాయకులుగాను, లేదా వారు సైన్యాధిపతులుగా ఉండినట్టుగా కూడా లేఖనంలో గమనిస్తూ ఉంటున్నాం. సో ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఉన్నారంటే, ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఆయన రాబోతున్న కాలంలో కృపాసింహాసనం మీద కూర్చుండి ఆయన న్యాయము తీర్చువాడుగా ఉన్నాడు ప్రియులారా. 14 మంది న్యాయాధిపతులు కొంతకాలం లేదా స్పాన్ ఆఫ్ టైంలో వారు జడ్జ్‌గా లేదా న్యాయాధిపతులుగా ఉన్నారేమో కానీ, రానున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృపాసింహాసనం మీద కూర్చుండి ప్రతి ఒక్కరికి కూడా ఆయన న్యాయం తీరుస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున సిద్ధపరచబడిన జీతము నా దగ్గర ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు ప్రియులారా, ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయంలో. సో ఈ యొక్క మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ద అల్టిమేట్ జడ్జ్‌గా మనం గమనిస్తున్నాం. భూమి మీద చాలా మంది జడ్జిలు ఉండొచ్చు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినాన ఆయన సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీర్చడానికి ఆయన కూర్చున్నప్పుడు అందరూ కూడా తక్కట్లో మనందరం కూడా తేలిపోతాము అనే విషయాన్ని గమనించవలసిన బద్దులమై ఉన్నాం. సో మెనే మెనే టెకిల్ ఉఫార్సిన్ అనే మాట కూడా ఈ సందర్భంలో మనందరం కూడా గమనించాలి ప్రియులారా. ఎందుకు అనంటే, ఒకానొక దినాన ఆయన న్యాయం తీర్చువాడుకున్నాడు. ఒకవేళ ఈ భూమి మీద చాలామంది నీకు అన్యాయం చేశారేమో, లేదా ఈ భూమి మీద నీకు అన్యాయపు తీర్పు జరిగిందేమో కానీ, దేవుడు కూడా అన్యాయం తీర్పు పొందుకున్నాడు కానీ, ఆయన ఒకానొక దినాన న్యాయమైన తీర్పు తీర్చే ఒక న్యాయాధిపతిగా ఆయన రాబోతూ ఉన్నాడు. సో ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ద ఫస్ట్ అల్టిమేట్ రీజన్ లేదా ఫస్ట్ అల్టిమేట్ ఉనికి, లేదా యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత ప్రామాణికమైన ఉనికి ఏంటి అనంటే, ఆయనే చక్కటి న్యాయాధిపతి అనే విషయాన్ని గమనించాలి. సో వాక్యం వింటున్న నా జీవితంలో న్యాయాధిపతుల గ్రంథం నుంచి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి న్యాయాధిపతిగా మనం గమనిస్తున్నాం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఉన్నారు అనంటే, ఈ న్యాయాధిపతులు చేసే మరొక పని ఏంటంటే, ఒకటి పాపము, రెండవదిగా పాపానికి సంబంధించిన శిక్ష, మూడవదిగా విడుదల. ఈ 3 కూడా వారి వారి కాలాల్లో వారు చేస్తూ వచ్చారు. వారు ఇప్పుడు ఒక పాపం గురించి వారు శిక్షించారన్న పాపం అక్కడితో పోయిందంటే లేదు. ఒక శత్రువుని జయించాం కదా, ఇంక శత్రువులు ఎల్లేరు అనుకుంటే అట్లాగా లేదు. సో వాళ్ళ స్పాన్ ఆఫ్ టైంలో ఈ యొక్క న్యాయాధిపతుల కాలం అంతటిలో కూడా వారు అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు. కానీ వారికి అసలైన సిసలైన న్యాయం అనేది వారికి జరగలేదు. పాపం వస్తుంది, పర్యవసానం వస్తుంది, విమోచన, విడుదల వస్తుంది. కానీ అది తాత్కాలికమే. శత్రువులను తాత్కాలికంగా వారు జయించారు. అయితే యేసుక్రీస్తు అనే న్యాయాధిపతి వస్తున్నప్పుడు, ఇక ఆయన వచ్చిన రాబోతున్న ఆ దినాల్లో పాపం అనేది లేదు, పనిష్మెంట్ అనేది లేదు. అంటే పనిష్మెంట్ అంటే ఇక పాపం లేనప్పుడు పనిష్మెంట్ ఎక్కడుంటది? పాపం లేని ఆ యొక్క నిత్య రాజ్యంలో మనందరం కూడా ఉండబోతాము అనే సాదృశ్యాన్ని రెండవదిగా గమనించాలి. మూడవదిగా గిద్యోని యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉండినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. సో గిద్యోని కూడా ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు గిద్యోని చేసినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క సంఘటనలన్నీ కూడా చదువుతుంటే ఎంత ఆశ్చర్యం ఉంటుందో కదా. మన దేవుడు ఏమీ లేకపోయినా మన పట్ల యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు ప్రియులారా. సో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా ఆయన కూడా ఒక చక్కటి మరి యుద్ధాన్ని జరిగించిన ఒక చక్కటి వ్యక్తిగా మనం గమనిస్తుంటున్నాం. ఏంటా యుద్ధం అంటే, పాపముతో యుద్ధం చేశారు ఆయన. మరణంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలుపొందారు. అంత మాత్రమే కాదు, రాబోతున్న హెర్మగద్దెను యుద్ధంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేక మందిని కనురెప్పపాటులో ఆయన ఆ యొక్క సైన్యాన్నంతా కూడా జయిస్తాడు అనేది ప్రకటన గ్రంథంలో చెప్పబడిన సారాంశము ప్రియులారా. చాలామంది ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు, లేదా ఈ విషయాన్ని కొంతమంది వారి యొక్క వ్యాఖ్యానంలో రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు
శత్రువుని జయించడానికి ఎంత టైం పట్టిద్ది అని చెప్పేసి అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఈ లోకాన్నంతా గూడా మాటతో చేసిన ఆయనకి శత్రువుని జయించాలంటే అన్ని గంటలు టైం పట్టిద్దా? ఒక కనుచూపు మేర చాలదంటారా? లేదా ఒక ఆలోచన లేదా ఒక భయంకరమైన ఆయన ఉగ్రత ఒక్క క్షణం అపవాదిని జయించడానికి, అపవాదిని చంపేయడానికి, అపవాదిని ఈజీగా టాకిల్ చేయడానికి లేదా ఈజీగా అపవాదిని జయించడానికి, ఓడించడానికి ఒక సెకండ్ సరిపోదా అనేది నా యొక్క ఆలోచన ప్రియులారా. చూద్దాం రాబోతున్న దినాల్లో ఒకవేళ దేవుని చిత్తమైతే ఆ హెర్మగద్దెను యుద్ధంలో ఎలాగ దేవుడు అపవాదిని సంపూర్తిగా ఆయన ఓడిస్తాడు ఆ యుద్ధానికి సాదృశ్యంగా ఇక్కడ గిద్యోని జీవితాన్ని గమనిస్తుంటున్నాం. మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మూడవ ఉదాహరణ ఏంటంటే మూడవదిగా ఏంటి అనంటే ఆఖరి వచనంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు కనుక ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ఎవరి యొక్క ఆలోచన తగ్గట్టుగా వారందరూ కూడా ప్రవర్తించుచూ వచ్చెను అనే మాటను ఆఖరి వచనంలో మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో ఈ చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు లేరంటే రాజు లేడు. ఏ రాజు లేడు. ఒక సక్సెస్‌ఫుల్ రాజు అనేవాడు లేడు. ఒకవేళ మనం క్రోనలాజికల్ ఆర్డర్‌లో మనం చూసినట్లయితే ఓకే. మేబీ దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఫర్ ద కింగ్స్ అని అనుకోవచ్చు. అంటే రాజులకు అది ఒక దేవుడే ఒక బాటను వేశాడా అని అనుకోవచ్చు. నో డౌట్ ఖచ్చితంగా జరిగింది. సో, ఇశ్రాయేలుకి రాజు లేడు. దేవుని యొక్క ఉన్నత సంకల్పం చొప్పున న్యాయాధిపతుల తర్వాత ఎవరొచ్చారంటే రాజులొచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకి బాగోగులు చూసుకోవడానికి. అయితే ఈ రోజుల్లో కూడా చాలామందికి రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారు లేకపోవడాన్ని బట్టి తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు ప్రియులారా. సో, ఇక్కడ ఈ రాజు లేదా అల్టిమేట్ కింగ్ ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యూదులకు రాజు. ఆయన యూదులకు మాత్రమే కాదు సర్వ ప్రపంచ మానవాళికి ఆయన రాజుగా ఉన్నాడు. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఆయన్ని రాజుగా వెతకాలని రాజు యొక్క గృహానికే వారు వెళ్ళారు. ఎందుకనంటే దే నో ద రియల్ కింగ్ వాస్ బోర్న్ ఇన్ ద కింగ్స్ ప్యాలెస్ బట్ జీసస్ వాస్ బోర్న్ ఇన్ ఎ మాంజర్. సో, ఎందుకు అనంటే జ్ఞానులకు అర్థమైంది ఈ రాజు ఖచ్చితంగా రాజు కుటుంబంలో పుడతాడు అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక పశువుల తొట్టెలో పుట్టారు అనే విషయాన్ని మనందరం కూడా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. సో, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కూడా అందరూ యూదుల రాజుగా పుట్టబోయిన వాడిని మేము చూడడానికి వచ్చాం అనే విషయాన్ని వారు వ్యక్తపరిచారు. సో, ఇక్కడ ఈ రాజు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. రాజు లేకనే వారందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. అండ్ మోరోవర్ మనకందరికీ బాగా తెలుసు మలాకీకి మత్తయికి మధ్య 400 సంవత్సరాలు చీకటి పీరియడ్‌ని డార్క్ పీరియడ్‌గా బైబిల్‌లో లేదా బైబిల్ పండితులు పేర్కొనబడుతూ ఉంటారు ప్రియులారా. సో, ఆ 400 సంవత్సరాలు దేవుని యొక్క మాట ప్రజలకు లేదు. ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించారు. మేబీ ఆ పర్టిక్యులర్ ఆ డార్క్ ఏజ్ తర్వాత ఇశ్రాయేలీయులకు యూదులకు రాజుగా పుట్టబోయిన వారిని మేము వెతకడానికి వచ్చామన్న జ్ఞానుల మాటలతో ఒక్కసారి ప్రపంచమంతా ఉలిక్కిపడింది ప్రియులారా. ఈరోజు చాలామందికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజుగా ఆయన అల్టిమేట్ కింగ్ లాగా చాలామందికి ఊహించడానికి లేదా దాన్ని వినడానికి జీర్ణించుకోవడానికి చాలామందికి కష్టంగా ఉంటుంది ప్రియులారా. నా ప్రియ సహోదరుడు నువ్వు వినటానికి కష్టంగా ఉన్నా, నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడకపోయినా దట్ ఈస్ ద ట్రూత్. అది సత్యం అంతే. నువ్వు నమ్మనందువల్ల సత్యం మారదేమో. నువ్వు నమ్మకపోవడం వల్ల సత్యం నీకోసం ఫేవర్‌గా మారదేమో కానీ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన రాబోతున్నాడు ఆయన రాజ్యముతో. రాజుగా సిద్ధమేనా నువ్వు? దేవుడి ఇటు మాటలు మనం ఇక్కడ దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. ఇంత చక్కటి లేఖన భాగాలను మాకు తెలియచేసినందుకు మీకు వేలాది వందనాలు ప్రభా. అయ్యా ఇలాంటి జ్ఞానం లేని ప్రభా పసిబాలురకు అయ్యా నువ్వు ఇంతటి జ్ఞానం ఇచ్చావు నాడు ప్రభా. అయ్యా దేవుని మీరు స్తుతించిన రీతిగా మా జీవితాల్లో కూడా పసిబాలురు ఉంటున్న మాకు ఇంత విశేషమైన నీ జ్ఞానాన్ని మాకిచ్చినందుకు వేలాది వందనాలు ప్రభా. అన్వర్ది అయినప్పటికీ మీరిచ్చిన ఈ కృపకై అర్హతకై వందనాలు. ఎంతమంది ప్రభా రాజ్యము కొరకు రారాజుగా నువ్వు రాబోతున్న ఆ పరిచర్య కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు అటు వారి జీవితాలు అద్భుతాలు జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగిపెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.